వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీపై మాటల యుద్ధం చేస్తున్నారు. రాజకీయాలను జగన్ కలుషితం చేశారని విమర్శించారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలోని ఇంకోలులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో వైసీపీపై చంద్రబాబు మాటల యుద్ధం చేశారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 52 రోజుల్లో టీడీపీ జనసేన సర్కార్ అధికారంలోకి రాబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, బ్లాక్ మనీ, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని, వైనాటు పులివెందల అనేదే తమ నినాదమన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు, గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు సూచించారు. గతంలో అమరావతి రాజధాని అని అసెంబ్లీలో అంగీకరించి వాళ్ళు అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానులు అన్నారని విమర్శించారు. కానీ ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణం ఆపి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టెలు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు. తొందరలోనే పెడతారా లేదా? పెడతామంటే గట్టిగా చెప్పండి, పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం. అవునా కాదా అని మనం అడుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయాను, కానీ మంచి వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా. నేను అనుకుంటే బయట వచ్చేవాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్క అడుగు పాదయాత్ర వేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా మర్యాద. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, ముఠా నాయకుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేష శక్తుల పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ, రౌడీల్ని రాష్ట్రంలో లేకుండా చేసిన పార్టీ. నాకు ఈ రాజకీయ రౌడీ. అమరావతి పూర్తయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేదని, ఆనాడు బీజేపీతో విభేదించి ప్రజల కోసం, రాష్ట్రం కోసమేనని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం సాయం చేస్తామన్నా తీసుకోలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఇక పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారని, టీడీపీ సభను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారని ఆరోపించారు. నోటీసుల్లో ఏముందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? చట్ట ప్రకారం వెళ్తున్నాం, అడ్డం వస్తే తొక్కుకుని పోతామని చంద్రబాబు హెచ్చరించారు. విడిపోయినప్పుడు ఆంధ్ర విడిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు అక్కడ ఈ రాష్ట్ర సమితి పేరు పెట్టి కేసీఆర్ ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో, సరే చీకటి ఒప్పందం ఎలాగో అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చీకటి ఒప్పందం జరిగింది. ఆ జరగడంలో చంద్రబాబు నాయుడుది కూడా పాత్ర ఉంది, ప్రధాన పాత్ర ఉంది అందులో. చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు సంతకం పెట్టకపోయి ఉంటే, దానికి ఒప్పుకోపోయి ఉంటే ఆంధ్ర విడిపోయి ఉండేది కాదు. ఆంధ్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆంధ్రాకి సీఎం అయ్యాడో 10 సంవత్సరాల ఒప్పందం ఉంది. హైదరాబాదు రాజధానిగా మనం ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ప్రజానీకానికి, ముఖ్యంగా అధికారులకి, కోర్టులకి, ఇతరత్ర అన్నిటికీ 10 సంవత్సరాల ఒప్పందం ఉంది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ గొడవ జరగడంతో ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఇరుక్కోవడం, ఇతరత్ర అవన్నీ న్యూస్ ఛానల్లో వచ్చినవే. మాకేం పెద్ద అవగాహన అంటూ అందులో లేము. సరే ఏమంటావని అక్కడి నుంచి ఆ 10 సంవత్సరాల ఒప్పందాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు రావడం, ఇక్కడ ఆంధ్ర పరిపాలన ఎలాగుందా ఏం లేదా అనేది లేదు. ఏదో ఒకటి దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అని ప్రజలు అంటూ ఉంటారు. అది కాదు సమస్య. సరే ఏమాటవని
వచ్చిన తర్వాత రాజధాని కోసం అని చెప్పేసి బంగారం లాంటి పంటలు పండుతున్నటువంటి భూముల్ని సర్వనాశనం చేసి ఆ రోజుల్లో అది పెద్ద సంచలనం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఉద్యమాలు చేసి వాళ్ళ నాన్నని ఆసరాగా పెట్టుకొని వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకొని ఓదార్పు యాత్ర అంటూ ఆంధ్రాలో ప్రవేశించి సరే ఆ ఉద్యమాలు సరే అప్పుడు ఏదైపోయింది. దాన్ని బేస్ చేసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వచ్చిన తర్వాత ఈయన నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత ఓట్లేశారు, సీఎం అని చేశారు. సీఎం అని చేసిన దగ్గర నుంచి ప్రజల మనోభావాలని ఏమాత్రం పట్టించుకోలేదు, ప్రజల అవసరాలని ఏమీ పట్టించుకోవడం లేదు, ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలను కూడా ఏమీ పట్టించుకోకుండా తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలుపెట్టాడు జగన్మోహన్. జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలకు ముందే తమ గెలుపు ఖాయమైందని చంద్రబాబు తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారులపై వైసీపీ నేతలు కేసులు పెట్టించి వేధించారని, మైనింగ్ అధికారులు అధికార పార్టీ మూకలతో వెళ్లి వ్యాపారులను బెదిరించారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని అనేది ఒకటే అమరావతిలోనే ఉండాలి. ఆయన చెప్పిన మాట తప్పనిసరిగా 3 రాజధానులు నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధాని ఆయన ఓపెన్ చేసి శంకుస్థాపన చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తాలూకు ఆశయాలు నెరవేరాలంటే అమరావతి రాజధానిగా కొనసాగాలి. బీసీలో ఎవరు వచ్చినా బీసీ ప్రభుత్వం, బీసీలను బట్టి ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీసీలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. బీసీల కంటే ప్రాతినిధ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పుత్తని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మా పెద్దల్లో ఉంది. మా పెద్దలు ఏంటి చెప్తే ఆ కార్యక్రమానికంటేమో మేము సన్నిద్ధమై పెద్దల సలహాలపై మేము కొనసాగుతుంటాము. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు ఎలాగుందంటే ప్రస్తుతానికి మన ఆంధ్ర రాష్ట్రం మన రాజధాని లేని రాష్ట్రంగా మొత్తం 29 రాష్ట్రాల్లో మనకే లేదు. అది తప్పనిసరిగా రాజధాని అమరావతి కొనసాగించాలని మోడీ గారి ఆశయం. మోడీ గారి ఆశయం ప్రకారము మా బీజేపీతో ఆశయం ప్రకారం అమరావతి రాజధానిగా ఉండాలని మేము ఏర్పాటు చేస్తున్నాం. అభివృద్ధి జరగడం లేదంటే వీళ్ళు ఏవో లేనిపోయిన పథకాలు పెట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ అసలైన వాళ్ళకి అభివృద్ధి జరగడం లేదు. రాష్ట్రం కుంటిపడిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలా. బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. రాజధాని అనేది ఒకటే అమరావతిలోనే తప్పనిసరిగా 3 రాజధానులు. ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి విచ్చేసి ఢిల్లీలో పార్లమెంటు భవనం యొక్క మట్టిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం. ఒక ముఖ్యమంత్రి బీసీలను బట్టి ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీసీలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. బీసీల కంటే ప్రాతినిధ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పుత్తని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మా పెద్దల్లో ఉంది. రాజధాని అమరావతిని మనందరి ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి విచ్చేసి ఢిల్లీలో పార్లమెంటు భవనం యొక్క మట్టిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదన్నిటినీ కూడా వీళ్ళంతా రాజకీయంగా లబ్ధి కోసం, ఓట్ల కోసం తప్పించి ఇంకా ఎటువంటి ఇది లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు పార్లమెంటు వేదికగా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని, కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమౌంట్ ఇస్తుందో వాటినే డెవలప్మెంట్ జరుగుతుంది తప్ప వీళ్ళు సొంతంగా ఏదో అభివృద్ధి చేయడం అనేది ఏమీ లేదు. ఉదాహరణకు మెడికల్ కాలేజీలన్నీ మేము కడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ దేశంలోనే అత్యధికంగా మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్కి ప్రొవైడ్ చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇవన్నిటిని మేము చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఈ జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి చొలవతో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను బీసీలకు న్యాయం చేయగలిగిన పార్టీ, న్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ భారతదేశ ప్రధాని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
మిగతా వాళ్ళ అన్ని పార్టీలు, అది వైసీపీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, అందరూ కూడా మేము బీసీలకు మా ముద్దు బిడ్డలు, మేము బీసీల పార్టీ, మా వెన్నుముక్కల బీసీలు అని చెప్పుకుంటున్నారే తప్ప ఎవరు కూడా బీసీలకు సముచిత స్థానం ఇచ్చింది లేదు, ఎవరు కూడా బీసీలకు సగౌరవంగా గౌరవించింది లేదు. ఒక్క బీసీలకు గౌరవించింది, బీసీలకు వెన్ను తట్టి నడిపించింది, బీసీలకు పదవులు కావచ్చు, రాజ్యాధికారం కావచ్చు, సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవని, జగన్మోహన్ రెడ్డి గారైనా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా జూన్ జూలై వరకు కూడా మనకు టైం ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయమనిసే ఒకళ్ళు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి తప్పించి, ఏమో ఇప్పుడు మనకి అన్ని సెటిల్మెంట్ అంతా అయిపోలేదు కదండి. ఇంకా అక్కడ మనకి రావాల్సిన బోల్డ్ ఉన్నాయి. ప్రజెంట్ ఇద్దరికి కలిపి ఉమ్మడి రాజధానిగా జూన్ జూలై వరకు ఉన్నది. ఉండేటప్పుడు ఇంక దాన్ని పొడిగింపని అడుగుతున్నాం. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అంటే రేపు పొద్దున భవిష్యత్తులోను కూడాను ఒక దగ్గరే పెట్టుబడులు, ఒక దగ్గర ఒకటే డెవలప్మెంట్ అయింది అనుకోండి, మిగతా ఉత్తరాంధ్ర కావాలంటారు ప్రత్యేక రాష్ట్రం, అవతల తెలంగాణ విడిపోయినట్టు, అవతల రాయలసీమ కావాలంటారు ప్రత్యేక రాష్ట్రం, విజయవాడ అవతల ఈస్ట్ వెస్ట్లో అక్కడ కావాలంటారు. ఏ రాష్ట్రం రాష్ట్రం కంటే ఇంత మొక్కలేదు, ఇది బెల్లం మొక్కలు సర్దుకోవడానికి. అందుకని ఈ స్టేట్ అనేది ఫ్యూచర్లోను కూడాను ఆంధ్రప్రదేశ్ లాగా ఉండాలి అంటే అన్ని జిల్లాలు అన్ని సమగ్రంగా, అందుకని హైకోర్టు అక్కడ పెట్టారు. రాజధాని అమరావతి తీసేస్తాను అనలేదే, రాజధాని అక్కడే అంటే అమరావతి కూడా ఉంటుంది. పరిపాలన అనేది ఇక్కడ వైజాగ్ నుండి జరుపుతానన్నారు. నేషనల్ వైడ్లో 2 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, వాళ్ళు కూడా కలిపి వచ్చిన 4 పార్టీలు, ఇంకా సిపిఐ, సిపిఎం, స్టేట్ లోకల్ పార్టీస్ అన్నీ కలిపి వచ్చిన 52 రోజులు కాదు 52 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం. బీసీలకి అన్యాయం జరిగింది ఏ గవర్నమెంట్లో? వైసీపీ గవర్నమెంట్లోనే. బీసీలకి ఏంటి, లేడీస్కి ఏంటి, అందరికీ ఏటి అనేది ఆయన మేనిఫెస్టోలో చూపించినట్టే కాదు, అచ్చగుద్దినట్టు అసెంబ్లీ సాక్షిగానే కాదు, బయట కాదు, ఎక్కడ కూడాను ఏ మంత్రికి అడిగినా లేకపోతే ఎవరికి అడిగినా, ఏ జిల్లా వారికి వచ్చినా, ఇంక్లూడింగ్ క్యాస్ట్ వైజ్ అని తీసుకుంటే మంత్రివర్గ విస్తరణలో కానీ, ఈ సీట్ల కేటాయింపులో కానీ, స్థానిక సంస్థలు కానీ, ఎందులోనైనా రాజకీయంగా సంబంధించి. ఇక మొత్తంగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలే గెలిపే లక్ష్యంగా అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తన శైలిలో అయితే దూసుకుపోతున్నారు. అధికార పార్టీపై మాటల యుద్ధం అయితే చేస్తున్నారు. మొత్తంగా రాజకీయాలను జగన్ కలుషితం చేస్తుంటున్నారంటూ కూడా విమర్శలు అయితే గుప్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు శ్రీకాకుళం నుంచి. రాము, అసలు ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? జగన్ టార్గెట్ గా టీడీపీ వ్యాఖ్యలు అయితే కొన్ని చాలా చేస్తూ ఉంది. ఈ వ్యాఖ్యల పట్ల ప్రజల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అసలు? ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ పార్టీలన్నీ కూడా దూకుడుగా ఉన్నవి. అయితే చంద్రబాబు నాయుడు యువతల శంకారం పేరుతో నారా లోకేష్ చేపట్టిన ఏవైతే బహిరంగ సభలు ఉన్నావో బహిరంగ సభల్లో వైసీపీ నాయకుల తాలూకా అవినీతిని ఎండగట్టే విధంగా చేస్తున్నారు. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధానుల విషయం సంబంధించి అయితే గతంలో అమరావతి రాజధానిగా మేము డెవలప్మెంట్ చేయాలనేసి దీనితో ల్యాండ్ ఎక్విడేషన్ కూడా చేసి ఉన్నాము. దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారో ఇప్పుడు 3 రాజధానులు పక్కన పెట్టి హైదరాబాద్ను కూడా కొనసాగుతామనేసి ఏదైతే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు అడిగారో ఆ విషయంపై మాత్రం తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకుంటే బీసీలకు సంబంధించి అయితే నారా లోకేష్ స్పష్టంగా బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కానీ మిగతా ఇతరత్ర దాంట్లో అయితే ప్రాతినిధ్యం వహించడానికి 10% కూడా ఇవ్వడం లేదనేసి మాత్రం విమర్శించారు. ఈ విమర్శలు ప్రతి విమర్శల మధ్యన అయితే ఇతర వైసీపీ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో ఉన్నవి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే సంక్షేమం సంబంధించి ఏదైతే బటన్ నొక్కే కార్యక్రమం ఉందో బటన్ నొక్కే కార్యక్రమం సంబంధించి అయితే 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాక్కుంటున్న పరిస్థితి ఉందని నారా లోకేష్ అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలు ప్రతి విమర్శల మధ్య మాత్రము రాజకీయాలు హీట్ ఎక్కుతున్నవి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రము ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఏదైతే నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల వద్దకే పథకాలను తీసుకువెళ్తున్నారని అయినప్పటికీ కూడాను అంతకంటే మెరుగైన ఏవైతే పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయంలో అయితే ముందున్నారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పబ్లిక్ అయితే వాచ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా
ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే రాజకీయాలు అనేవి కొంచెం హద్దులు దాడుతున్నామని అనుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించి అయితే నేర చరిత్ర సంబంధించి కూడా పదే పదే చంద్రబాబు నాయుడు ప్రస్తావించడము, అదే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా సిఐడి యాడ్ చేస్తున్న ఏపీ ఫైబర్ సంబంధించిన కేసులను కూడా ప్రస్తావించి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్న ఆరోపణలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి వరకు అయితే టీడీపీ ఏదైతే సంబంధించి లోకేష్ చంద్రబాబు నాయుడు విమర్శలు పక్కన పెడితే ఈరోజు అసలు ఒక స్పెషల్ డే అనుకోవాలి. ఏంటి అంటే సిద్ధమైన కార్యక్రమం రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాప్తాడులో నిర్వహిస్తున్నారు. ఈ రాప్తాడులో నిర్వహించే సిద్ధం కార్యక్రమం సంబంధించి అయితే 52 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ అనేది జరుగుతుంది. సుమారు 5 లక్షల మంది ప్రజలైతే ఈ కార్యక్రమానికి హాజరవుతారని వైసీపీ నాయకులు అయితే అంచనా చేస్తున్నారు. అయితే ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అయితే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈరోజు రిలీజ్ చేస్తారనేసి మాత్రం అవిశ్వాస బోగాట అయితే మనకి వస్తుంది పద్మ. అయితే ఈ మేనిఫెస్టో సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలాంటి వరాలు గుప్పిస్తారు, ఈ వరాలు గుప్పించిన తర్వాత ఈ విమర్శలు టీడీపీ నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయనేసి మాత్రం ఒక ప్రజల్లో అయితే ఒక చర్చనీయాంశంగా మారిందనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ ఇంతవరకు కూడా అభ్యర్థులు ప్రకటించడంలో ఒక వెనుకంజలో ఉందనుకోవచ్చు. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ అయితే బీజేపీతో మంతనాలు అయితే జరుపుతున్నవి. మంతనాలు జరిపే విషయంలో కూడాను బీజేపీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా తనకు తానుగా ఈ పొత్తుల విషయంలో వెళ్తున్నారు అనేసి ఒక విమర్శలు అయితే వస్తున్నవి. నిన్న మనం చూసుకుంటే ఉపాధ్యక్షుడు బీజేపీ సంబంధించిన విష్ణుకుమార్ రెడ్డి అయితే ఒక స్పష్టమైన కామెంట్ అయితే చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు మాతో పొత్తు కోసం మా దగ్గరికే వస్తున్నారు కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి పదవి అడుగుతామనేసి మాత్రం చెప్పడం అయితే జరిగింది. దీనిపై మాత్రం ప్రజల్లో మాత్రం ఒక చర్చనీయాంశం అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రానప్పటికీ ఈ ప్రజల్లో మాత్రం ఎవరు ఏ హామీలు ఇస్తారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వాచ్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ అయితే ఈ రెడ్ బటన్ పచ్చ బటన్ కోసం కామెంట్ చేశారో దానికి విమర్శగా కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళు కూడా గతంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టారు, జన్మభూమి కమిటీల ద్వారానే మీరు మొత్తం దోచుకున్నారు, ఇప్పుడు మేము నేరుగా ప్రజలకే ఏవో సంక్షేమ పథకాలు అందే కార్యక్రమం అయితే మేము చేపడుతున్నాము, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాము, దానిలో విమర్శించడానికి ఏముందని మాత్రం మనం చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఏదైతే రాజధానుల విషయం అయితే పక్కన పెడితే మిగతా అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అభివృద్ధి కుంటుపడిందనేసి మాత్రం ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యార్థుల విషయానికి వచ్చేసరికి అయితే గతంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో సచివాలయ ఉద్యోగాలు తీసిన తర్వాత ఇంతవరకు కూడా ఒక నోటిఫికేషన్ రాకపోవడంతో ఆ విద్యార్థులు అయితే కొంత అసహనం అయితే ఏర్పడింది. ఇప్పుడు మొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏదైతే డిఎస్సి ప్రకటించారో డిఎస్సికి సంబంధించి కూడా విద్యార్థులు అయితే ఇది దగా డిఎస్సి మెగా డిఎస్సి కాదనేసి ధర్నాలు రాస్తారోకలు చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే విద్యార్థులు తోడుగా షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పెట్టుకున్న తర్వాత యూత్ కాంగ్రెస్ కూడా విద్యార్థులతో తోడుగా అయ్యి ధర్నాలు రాస్తారోకలు చేసి పెడుతుంది. ఏదైనప్పుడు కూడా ప్రతి విమర్శలు నడవ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం వేడెక్కమనుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అయితే ఈరోజు రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సమావేశంలో ఆయన ఇచ్చే హామీలపై కూడా రేపు తీవ్రస్థాయిలో చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నవి. ఏదైనప్పటికీ గెలిపే లక్ష్యంగా వాగ్దానాలు ప్రతివాదనల మధ్య మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు అనేవి రక్తి కట్టిస్తున్న అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు పద్మ. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక ఇది నాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.